ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరము కూడా ఆగమన కాలంలోనికి ప్రవేశించున్నాం. ఆగమన కాలము అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి విషయము డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినము. రక్షకుడు ఈ లోకములో జన్మించబోయేటువంటి ఒక శుభతరుణము. ఈ తరుణము నిమిత్తము మనమందరము కూడా సిద్ధపడాలి. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము, ఆయన ఇచ్చేటువంటి కృప, ఆయన యొక్క దీవెనలు మనమందరము కూడా పొందుకోవటానికి, ఆయన మన కొరకు ఇచ్చినటువంటి వెలుగును మనం పొందుకోవటానికి సిద్ధపడేటువంటి ఒక గొప్ప తరుణమే, ఒక గొప్ప సమయమే ఆగమన కాలము, ద సీజన్ ఆఫ్ అడ్వెంట్. ఈ ఆగమన కాలములో 4 ఆదివారాలుగా మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి అంశముగా హోప్, నిరీక్షణ. రెండవ ఆదివారము పీస్, సమాధానము. మూడవ ఆదివారము జాయ్, సంతోషము, ఆనందము. 4వ ఆదివారము లవ్, ప్రేమ. ఈ 4 ఆదివారాలు 4 అంశాల గురించి మనము ధ్యానము చేసుకొని క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినాన్ని, రక్షకుని ఈ లోకములో ప్రత్యక్షతను మనమందరము కూడా కొనియాడబోతున్నాం. జరుపుకొని ఆనందముతో లోకమునకు ఇదిగో వెలుగు వచ్చినది అని ప్రకటించుటకు మనల్ని మనము సిద్ధపడదాం. కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశము నిరీక్షణ. నిరీక్షణ అంటేనే ఎదురుచూపు. ఎదురుచూపు అనేటువంటిది ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలండి. దేనికోసమైనా మనము ఎదురు చూడాలి. ఎదురు చూసేటువంటి క్రమంలో ఎలాగుండాలి? ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా, నిరాశ కలిగింపక మనము ఎదురు చూచు వారమైతే మన నిరీక్షణ తప్పక ఫలించును. అయితే ఒక చిన్న ప్రశ్న అడిగితే, నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? మనమందరం కూడా అవునండి, నా జీవితంలో నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని మనమందరం కూడా సాక్ష్యం ఇస్తాం. అయితే ఈ నిరీక్షణ ఎవరిని బట్టి, దేనిని బట్టి నిరీక్షణ అంటే, ఈ నిరీక్షణ ఎవరిని బట్టేనంటే, ఒక మనిషి మరొక మనిషికి వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నీకు ఏదన్నా అప్పు ఉంటే నన్ను వచ్చాడు, నేను చూసుకుంటా అని మాట ఇచ్చేశాడు. ఆ ఎదుటి వ్యక్తి, సరే నా స్నేహితుడు మాట ఇచ్చాడు కదా, నేను ఎప్పుడైనా సరే నాకు ఏదైనా కావాలంటే అడగొచ్చు అని నమ్ముతావా? నిజంగానే నా స్నేహితుడు ఉన్నాడు అని ధైర్యంగా ఉండగలవా? అవును, ఉండగలవు. కారణం ఏంటి? నీ స్నేహితుడి పైన నీకు కలిగినటువంటి నమ్మకం, తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ధైర్యం, దానినే నిరీక్షణ అని అంటాం. బైబిల్ గ్రంథం అంత మాట్లాడుతుంది కదా, మనకు కలిగినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదంట. ఎన్నడూ కూడా నిరాశకు మనలను గురి చేయదు. కారణం ఏంటి? నీకు కలిగినటువంటి నిరీక్షణ మనుషులను బట్టి కాదు, లోకమును బట్టి కాదు, లోకములో ఉన్నటువంటి అధికారులను బట్టి కాదు. నీకున్నటువంటి నిరీక్షణ సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్యను బట్టి, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడైనా, ఎప్పుడైనా చేయగలిగినటువంటి దేవుడైనా, నీ స్థితిగతులను మొత్తమును మార్చగలిగినటువంటి దేవుడైనా, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టే మనము నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూచి ఉన్నామండి. మనకందరికీ తెలుసు, నీవు దేనినైతే ఆశపడుచున్నావో దానిని తప్పక పొందుకుంటామని నీకు తెలుసు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యానికి కారణం, ఈ ధైర్యానికి మూలము ఒకే ఒకటి, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమే. శక్తి కలిగినటువంటి ఆ నామమును బట్టి నీకు ధైర్యము, ఆయన చెప్పినటువంటి మాటను బట్టి నీకు ధైర్యము, ఆయనకు వాక్యమును బట్టి మనకు ధైర్యము. నీవు పడినటువంటి ఆశ నిరీక్షణగా ఉన్నది, నీకు కలిగినటువంటి ధైర్యము నిరీక్షణగా ఉన్నది. ఒకసారి మనం వాక్యం చదువుకున్నట్లయితే రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. అక్కడ వాక్యంలో చెప్పుచున్నారు కదా, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును, ఈ నిరీక్షణ
మనకు నిరాశను కలిగింపదు. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీవు దేనినైతే ఓపికతో ఎదురు చూస్తున్నావో, ఇది పొందుకోవాలని ఆశపడుచున్నావో, పొందుకునేటువంటి క్రమంలో నీవు ధైర్యంగా ఉన్నావో, ఇదే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని చాలా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఒక మనిషి, ఒక విశ్వాసి ప్రార్థన చేసుకున్నటువంటి వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని రెక్కల నీడలో జీవించేవాడు, నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యము కలిగినవాడు, తను తన జీవితాన్ని కొనసాగించి ఉన్నటువంటి ఈ క్రమంలో శోధనలు వచ్చేటువంటి పరిస్థితి. ఎలాగొస్తాయి శోధనలు? బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, మనను ఇష్టపడినటువంటి వారి నుంచి, మనము ప్రేమించిన వారిని, మనల్ని ప్రేమించిన వారు, ఈలాగున మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనలను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అనేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు యేసుని నమ్మావు కదా, నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు కలిగిన మేలేంటి? ఇదిగో మన విశ్వాసం, మన 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 ఆలోచనలను, మన ఆచారాలను విడిచిపెట్టావు కదా, నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు కదా, అక్కడికి వెళ్తున్నావు కదా, నీకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఆ దేవుని నమ్ముకున్న తర్వాత నీకు కష్టాలు ఎక్కువ అవ్వలేదా? కన్నీళ్ళు ఎక్కువ అవ్వలేదా? బాధలు ఎక్కువ అవ్వలేదా? ఇంకా నీ బ్రతుకు ఇలానే ఉంది కదా, నీకేంటి మార్పు? ఎలాంటి మార్పు వచ్చింది? నువ్వు ఎదగట్లేదు కదా, నువ్వు బయటపడట్లేదు కదా అని మన చుట్టూ ఉన్నటువంటి వారు అనేక రకాలుగా నిరుత్సాహపరచడానికి, బలహీనపరచడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటారు. నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇటువంటి మాటలు బట్టి నీకు కలిగినటువంటి నిరీక్షణను విడిచిపెట్టొద్దు. నీకు కలిగినటువంటి ఆశను నిరాశగా మార్చుకోవద్దు. నీకు కలిగినటువంటి ధైర్యమును నువ్వు కోల్పోవద్దు. కారణము ఒకే ఒకటి, మాట ఇచ్చింది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎందుకు కలిగినటువంటి ప్రయాస నీకు వ్యర్థముగా మార్చబడదు. కలిగినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ లోకానికి తెలియదండి, ఆయన నీ కొరకు దాచించినటువంటి మహిమ ఎంత గొప్పదో లోకానికైతే తెలీదు. లోకంలో మనము తక్కువ వారికి కనిపించవచ్చు, పడిపోయిన వారికి కనిపించవచ్చు, కన్నీరు విడిచి వారికి కనిపించవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకుండా ఎక్కడో కనుమరుగై జీవించినటువంటి జీవితాన్ని మనం జీవితాన్ని జీవించవచ్చు. ఈ అన్ని పరిస్థితుల్లో దేవుని యందు కలిగినటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీకు ఇచ్చేటువంటి మహిమ, నిన్ను కనపరిచినటువంటి విధానము ఎంతో ఉన్నతమైనటువంటిది. అది లోకము చూడలేదండి. లోకమునకు అది అర్థం కాదు. ఓ విశ్వాసి, నీకు కలిగినటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీకు కలిగినటువంటి ఆశలు నిరుత్సాహపడొద్దు. నీ బిడ్డలో ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఆశపడుతున్నావు కదా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆశపడుతున్నావు కదా, నీ దేవుడు నీకు ధైర్యంగా మార్చబడ్డాడు కదా, ఈ ధైర్యమును ఇలాగనే కొనసాగించు. లోకము ఏకస్వరముతోటి నిన్ను నిందించిన, నిరుత్సాహపరిచిన, అనరాని మాటలన్నా నీకున్నటువంటి ఆశను, నీకున్నటువంటి ధైర్యాన్ని కోల్పోవద్దు. కారణము ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎదుట ఇవి ఎనదగినవి కానే కావు. పడిపోయావా? దెబ్బ తగిలిందా? కృంగిపోయావా? బలహీనపడ్డావా? అయినప్పటికీ కూడా నిరీక్షణను విడిచిపెట్టద్దు. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఎవరో తెలుసా? అబ్రహాం గారు. ఒకసారి వాక్యం చదువుకుందాం. రోమిలికి రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 18వ వచనం. అక్కడ మనం చదువుకున్నట్లయితే అబ్రహాం గారి గురించి ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడింది. నీ సంతానము ఆకాశం నందలి నక్షత్రముల వలె ఉంటునని చెప్పిన దానిని బట్టి నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించను, కనుకనే ఆయన అనేక జాతులకు తండ్రి ఆయను. ఎంత గొప్ప మాట తెలుసా అండి? నిరీక్షణకు ఆధారము లేనటువంటి స్థితిలోనే అబ్రహాము గారు దేవుడిని విశ్వసించారంట. ఆయన మాటను నమ్మాడంట.
ఎంత ధైర్యం అండి! నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం ఏంటి? ఆశపడొచ్చు, ధైర్యం ఉండొచ్చు, అసలు ఇక్కడ లేదు కదా. దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో అబ్రహామా, నీ సంతానమును ఇసుక రేణువుల వలె నేను విస్తరిస్తానయ్యా, వృద్ధి చేస్తానని సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాం గారితో ఒక మాట మాట్లాడాడు. ఆకాశమునందలి నక్షత్రముల వలె నేను నీ సంతతిని వృద్ధి చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతండి? సారమ్మ వయసు ఎంతండి? వయసు మళ్ళిన వారు కదా. ఈ లోక ప్రకారముగా వారి యొక్క ధర్మమును చెల్లించిన వారు కదా. లోకము ప్రకారముగా వయసు మళ్ళినటువంటి స్థితిలో గర్భము తెరవబడగలదా? గర్భమందు శిశువును మోయగలదా? ఇది లోకములో అనేక ప్రశ్నలు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నీ నిరీక్షణకు మూలాధారము ఈ వాక్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. నమ్ముట నీవంతైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు అని. అబ్రహాం గారు ఈ మాట నమ్మాడండి. మాట ఇచ్చింది మనిషి కాదు, ఈ వాగ్దానం ఇచ్చింది మనిషి కాదు, మాట ఇచ్చింది దేవుడు. సాక్షాత్తు సర్వసృష్టికర్త ఈ మాట చెప్పాడు. నిరీక్షణకు ఆధారమే లేదంట. ఆశ ఎలా పడాలి? ఆశ పట్టడానికి లేదు కదా. ఎలా ధైర్యం వచ్చింది? లేదు కదా. అయినప్పటికీ కూడా అబ్రహాము గారు నమ్మారంటండి, విశ్వసించారంటండి. దేవుడు మాటిస్తే మాట నిలుపుకున్నటువంటి దేవుడు, వాగ్దాన పరిపూర్ణుడు ఆయనని అబ్రహాము గారు విశ్వసించి ధైర్యం ఉన్నాడు. ఆశ కొరకు నిరీక్షణతో ఓపికతో ఎదురు చూశారంట. దేవుడు చెప్పినటువంటి ఈ గొప్ప దీవెన ఆయన ఆత్మలో ముందుగానే చూశారంటండి. కట్టబడినటువంటి పట్టణాన్ని ముందుగానే చూశారు. దేవుడు తన బిడ్డల కొరకు దాచించినటువంటి వాగ్దాన ఫలమును ఆయన ముందుగానే చూశారండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు మనకి మాదిరి కాదంటారా? ఒక రైతు విత్తనములు చల్లి ఓపికతోటి ఎదురు చూడ, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఓపికతో ఎదురు చూడ. ఈ ఎదురుచూపు తనకు నిరుత్సాహాన్ని కలిగించిందంటారా? ఒక మనిషి అంత ధైర్యంగా ఉంటే, అంత ఆశపడి ఉంటే, కానీ మనకు కలిగిన నిరీక్షణ మన దేవుని బట్టి కదా, మన తండ్రి యొక్క మహిమను బట్టి కదా, ఆయన శక్తిని బట్టి కదా. మరి నువ్వెంకెంత నిశ్చయంగా ఉండాలి, ఇంకెంత నిబ్బరంగా ఉండాలి ఆలోచించే. నీకు కలిగినటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీవు ఆయన యందు ఆశ కలిగి ఉండగా నీ ఆశ ఎప్పటికీ నిరాశగా మార్చబడదు. నీకున్నటువంటి ధైర్యము యేసే కాబట్టి ఈ ధైర్యము విడువక కొనసాగించు. ఈనాటి వాక్యంలో మనం విన్నాం కదా, సువిశేషపట్నంలో కొంతమంది ప్రజలంట వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులను బట్టి సంతోషంగా ఉన్నారంట, లోకాన్ని బట్టి సంతోషంగా ఉన్నారంట. తినటము, త్రాగటము, విందులు, వినోదాలు, వివాహాలు, మహోత్సవాలు, సెలబ్రేషన్స్, పండుగలు జరుపుకుంటూ ఆనందంగా ఉన్నారంట. వీళ్ళకి ఆశ ఏంటి? ధనాన్ని బట్టి ఆశ, శరీరాన్ని బట్టి ఆశ, ఆహారాన్ని బట్టి ఆశ, అధికారాన్ని బట్టి ఆశ. ఇలాగున ప్రపంచంలో మనుషులందరూ ఉంటే ఒక విశ్వాసి మాత్రమే ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి ఓపికతో ఆశ కలిగి ధైర్యముతోటి ఎదురు చూస్తూ ఉంటాడండి. నీ కొరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు అనేకములున్నవి. ఒక్క వాగ్దానము కూడా తప్పిపోదు. నీకు జ్ఞాపకం రావట్లేదా? భూమి ఆకాశములు గతించును కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఏ వాక్యము ఫలింపక పోదు అని నీకు జ్ఞాపకం రావట్లేదా? ఇదిగో నీ బిడ్డల గురించి ఆయన మాట్లాడాడు. నీకున్నటువంటి ప్రతి పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుల బాధల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిరుత్సాహపడినటువంటి, కృంగిపోయినటువంటి, వేదన భరితమైనటువంటి నీ జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటను బట్టి ఆశ కలిగుండు, ధైర్యమును కోల్పోవద్దు. లోకంలో ప్రజలందరూ కూడా నీ ఆకారాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ స్థాయిని బట్టి, నీ స్థితిని బట్టి
నీకు తీర్పు తీర్చవచ్చు. కానీ నిన్ను ప్రేమించినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నీ కన్నీటిని బట్టి, ఆయన సన్నిధిలో చేతులు ఎత్తుటని బట్టి, నీ మనసును బట్టి, ఆయన ఎందు నీకు కలిగినటువంటి ప్రయాసను బట్టి, ఆయనే నాకు దిక్కు, ఆయనే నా ధైర్యము, ఆయనే నా కేడము, ఆయనే నేను దాగుకొనగలిగినటువంటి చోటు అని నీవు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను లోకం ఎదుట సిగ్గుపరచినవాడు. నిన్ను ఎప్పటికీ తోకగా ఉంచే దేవుడు ఆయన కానే కాదు. నిన్ను ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు, ఘనముగా ఉంచుతాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి ఈ వాక్యము ద్వారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజముగా నేను నిరీక్షణ కలిగి ఉన్నానా? ఈ నిరీక్షణ నాకు ధైర్యం కలిగిస్తుందా? ఈ నిరీక్షణ ప్రభు యొక్క వాక్యమును బట్టేనా? క్రీస్తు ప్రభుని బట్టి ఆశ కలిగి ఉన్నానా? ఆయన వాక్యమును బట్టి ఆశ కలిగి ఉన్నానా? ఆయన నా పక్షముగా ఏ కార్యమైనా చేయగలడని ధైర్యముగా ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. లేకపోతే ఇదిగో ఈ సమయంలో ఒకసారి ప్రార్థన చేయి. అయ్యా, నిరీక్షణ నీ వాక్యమును బట్టి కలిగి ఉండాలయ్యా. నీ యందు పడినటువంటి ప్రయాసము ఇప్పుడు వ్యర్థము కాదయ్యా. ఇదిగో దేవా, నా బిడ్డలను దీవించయ్యా. నాకున్న ప్రతి పరిస్థితిలో నాకు నీ సహాయము దయచేయ. నీవున్నటువంటి ధైర్యముతో జీవించగలిగిన కృప నాకు దయచేయ అని దేవాత దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మన నిరీక్షణను బట్టి మనలను దీవించునుగాక. మనము పడినటువంటి ప్రయాసము ప్రభువు యొక్క కృపను బట్టి మనమందరము కూడా సంతోషించుదుము గాక. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి ఆయన వచ్చుండగా ఆ మహిమలో మనము ప్రత్యక్షపరచబడినట్లుగా ఆ కృప మనందరికీ దయచేసి రక్షణ ఆనందములు మనము కూడా సంతోషించి తేలియాడి ప్రభు యొక్క వెలుగును అనేక మందికి ప్రకటించగలిగిన శక్తి, కృప, మహదైశ్వర్యములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.